ఓం నమో వెంకటేశ్వరాయ. ఇప్పటి వరకు విఎస్టీ న్యూస్ తరపు నుంచి ఎన్నో గుళ్ళు చూసాం. అయితే ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం 3333 అడుగులు సముద్ర మట్టానికి ఎత్తులో ఉంది. అదే ఈ ఆలయం యొక్క స్పెషల్. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే చుట్టూ పచ్చని కొండలు, ఇవన్నీ కూడా మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ మనకి కాశీపట్నం నుంచి వస్తే మనకి కనిపిస్తూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తులో ఉన్న ఆలయంగా పేరుగాంచింది. స్వామివారు చక్కటి చిరునవ్వుతో మనకి ఆయన ముఖార విందం అనేది మనం చూసుకోవచ్చు. నల్లని వెంకటేశ్వర రూపం కనులకు విందుగా ఉంది. ఇక్కడ భక్తుల తాకిడి కూడా, ఇంత ఎత్తులో ఉన్న ఆలయానికి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. కార్తీక మాసం కావడంతో సామాన్య భక్తులతో పాటు స్వామివార్లు, స్వామి అయ్యప్పలు, భవానీమాల వేసుకున్న భక్తులు కూడా ఇక్కడికి తరలి రావడం చూసుకోవచ్చు. ఎంతో ఆహ్లాదకరంగా ఈ ఆలయం ఉంది. మనం స్వామివారికి కుడివైపున చూసుకున్నట్టయితే పద్మావతి అమ్మవారు కొలువు తీరై ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. కార్తీక మాసం కావడంతో భక్తులు కూడా ఎక్కువగా పూజలు చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ విజువల్ ద్వారా చూసుకోవచ్చు. స్వామివారికి ఎడమ వైపున గోదాదేవి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించారు. ఈ చీరలో చక్కగా పట్టు చీరతో అమ్మవారికి అలంకరించడం కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఆలయాన్ని నిర్మించేది కర్రి సముద్రారెడ్డి గారు. అయితే ఈ ఆలయ శంకుస్థాపన అనేది 7/4/2022 జరిగింది. స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేది 3వ తారీఖు 4/4/2024 అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోయినా భక్తుల తాకిడి అయితే ఎక్కువగా ఉంది. జనం కూడా మనం చూసుకోవచ్చు. ఇంత ఎత్తులో ఉన్నా కూడా ఆలయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మికతో పాటు ఇలాగే ఇక్కడ ప్రకృతిని కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఇక్కడ పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. ఆంజనేయ స్వామికి ఎదురుగానే వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఆలయం వెనుక భాగానికి వస్తే మనకి ఇక్కడ సూపర్ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ తాటిపూడి రిజర్వాయర్ని చూసుకోవచ్చు. ఎక్కడో మనం అంటే సినిమాల్లో చూసిన విజువల్స్ చూసి అద్భుతంగా ఫీల్ అయిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ రియల్గా మనకి రియలిస్టిక్గా ఇంత న్యాచురల్ని అలాగే ప్రకృతిని ఎంజాయ్ చేయాలంటే నిజంగా ఇది ఒక పెద్ద అడ్వెంచర్ లాగా అనిపిస్తూ ఉంది. పైనుంచి చూస్తుంటే మనకి ఏదో అమెజాన్ అడవుల్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అంత అందంగా ఉంది. ఈ రిజర్వాయర్ కూడా ఇది చాలా కనుల విందు చేస్తూ ఉంది. ఇది
ఆధ్యాత్మికతతో పాటు ఇక్కడ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకునేందుకు కూడా ఇది అనువైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. కార్తీక మాసాల్లో పిక్నిక్లకి ఇది మంచి స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా డెవలప్ చేస్తే కనుక అంటే లైట్లు, రోడ్లు కొంచెం కొంచెం ఇంకా టెంపుల్ కూడా పూర్తిగా నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి ఇవంతా కంప్లీట్ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనతో పాటు ఈ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని అడిగి ఏ ఆలయాల్లో ఎలాంటి పూజలు జరుగుతాయో అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. అంటే ఆలయంలో నిత్యం ఎలాంటి పూజలు చేస్తారు? అంటే తిరుపతి చూసుకుంటే ఉత్సవాలు అవన్నీ ఉంటాయి, అలాంటివి కూడా ఇక్కడ మనకి చేస్తారా ఎలా? అలాగే శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయము ఇది ప్రతిరోజు కూడా స్వామివారికి 5:30 నుంచి కూడా 6:30కి సుప్రభాత సేవ జరుగుతుంది. అలాగే స్వామివారికి బాలభోగము, అలాగే 1 గంటకి మహానైవేద్యం కూడా పెడతారు. అక్కడ తిరుపతిలో జరిగే విధంగానే ఈ స్వామి కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఆలయం నిర్మాణ పనులు అవుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి కొంచెం మాత్రమే అవుతున్నాయి అన్నమాట. ఆలయం పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి బ్రహ్మోత్సవాలు, అలాగే పవలింపు సేవలు, ఉత్సవాలు కూడా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయము, గంట్యాడ మండలము, వైకుంఠగిరి అనే గ్రామంలో స్వామివారు కొలువి ఉన్నారు. దీనిని విశాఖపట్నం వాస్తవులు సాగర్ రెడ్డి గారు ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. అలాగే ఈ ఆలయము బాలభాస్కరన్ స్థపతి గారు సూచన మేరకు ఈ ఆలయం నిర్మించబడింది. అంటే మరి ఇక్కడ ఈ ఆలయంతో పాటు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. వెనకాల చూస్తే శ్రీరాముడి, సీతాదేవి కళ్యాణోత్సవం, ఈ వీటిని కూడా పెట్టడానికి ఏంటి కారణం? ఇక్కడ ఏంటంటే ఈ ఆలయానికి సాక్షాత్తు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారండి. అలాగే ప్రతి నిత్య కళ్యాణం చేయాలని చెప్పి రాముల వారు సీతాదేవిని ఆదర్శంగా ఉండాలని చెప్పి ఆ యొక్క రాముల వారి విగ్రహం, సీతాదేవి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారండి. శ్రీరాముడు ఎక్కడ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి, అందుకని చెప్పి స్వామివారు కూడా నిలవి ఉన్నారన్నమాట. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారండి. అందుకని చెప్పి ఆంజనేయ స్వామిని పెట్టారన్నమాట. అదన్న మనతో పాటు చాలా మంది స్వాములు ఉన్నారు. వీళ్ళు కార్తీక మాసం కూడా కావడంతో మరి వీళ్ళకి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. స్వాములు చెప్పండి, మీరు చాలా టెంపుల్స్ తిరిగి ఉంటారు, ఈ టెంపుల్ ఇంత ఎత్తులో ఉంది, మీకు ఎలా అనిపించింది? మాకైతే చాలా థ్రిల్గా అనిపిస్తుంది. అసలు అంటే ఇంత హైట్లో మాకు రావడానికి చాలా కష్టం. అలాంటిది ఇక్కడ ఇంత మెటీరియల్ పెట్టి ఇలా కట్టారంటే చాలా అసలు గ్రేట్ అసలు చెప్పలేము, మాటల్లో చెప్పలేము, అంత బాగుంది అసలు. అది ఈ కార్తీక మాసంలో ఇక్కడ ఇంత ఆహ్లాదకరమైన ప్లేస్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంత దూర ప్రాంతం, ఇంత అందమైన ప్రాంతంలో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టడం కూడా, భక్తులు కూడా ఇలాంటి మరో తిరుపతి దేవస్థానం కూడా ఇక్కడ ప్రారంభమయ్యే పరిస్థితి ఈరోజు నెలకొంది. భక్తులు చాలా వరకు తండోపతండాలుగా వస్తున్నారు. అట్లాగే ఇది ఇంకా డెవలప్ చేస్తే ఇంకా ఊరు ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి మరో తిరుపతి దేవస్థానం మార్చి ఇంకా మరో ఇలాంటి మాకు చాలా అదృష్టంగా ఉంది. మాకు ఈ స్వామిని దర్శించుకోవడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుంచి. ఎలా అనిపించింది? తిరుపతి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఇది తిరుపతి కంటే ఎత్తులో ఉంది, చాలా ఇంకా హైట్ ఎక్కువ, లొకేషన్ కూడా అదిరిపోయింది, వ్యూ అన్ని చాలా బాగున్నాయి. ఫస్ట్ టైమా రావడం? ఫస్ట్ టైం. బాబుని తీసుకుని మరి వచ్చారు? ఫస్ట్ టైం రావడం. మీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా నచ్చింది, విగ్రహం అయితే చాలా బాగుంది. తిరుపతిలో చూసినట్టే, తిరుపతిలో చూసిన ఫీలింగ్ వచ్చింది. మీరు? సూపర్, టెంపుల్ అయితే చాలా బాగుంది, దానికి ముందు జర్నీ బాగుంది. సో కార్ మీద కంటే బైక్స్ మీద వస్తే బెస్ట్. అదే బైక్స్ అయితే ఫస్ట్ జర్నీ బాగుంది, దాంతో టెంపుల్ ఇంకా బాగుంది. కొంచెం డెవలప్ అవ్వచ్చు. ఇంకా లైట్స్, ఈ లైట్స్ కొంచెం ఫెసిలిటీ పడితే నైట్ టైం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే టెంపుల్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. యా అంటే కింద ఆన్ ది వే. థ్యాంక్ యూ. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుంచి వస్తున్నాను. ఎలా అనిపించింది? చాలా కొత్తగా ఉంది నాకైతే. తిరుపతి వచ్చినది ఆనందంగా ఉంది నాకైతే. ఎందుకంటే తిరుపతి మనం అలిపి నుంచి అయితే ఎలాగైతే కొండలు ఎక్కుతామో సేమ్ నాకు ఆ ఫీలింగ్ అయితే కలిగింది. ఇక్కడికి వచ్చాక ఈ వాతావరణం చూస్తే పిక్నిక్కి వెళ్ళే వాళ్ళైతే మాత్రం కంపల్సరీ ఇక్కడ రావాలని నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా బాగుంది, ఇదైతే మాత్రం చాలా బాగుంది. రెండోది ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ కానీ, ఈ కోవుల విధానం కానీ ఇంకా ముందు ఇంకా డెవలప్ అవుద్ది అని అయితే నేను కోరుకుంటున్నాను. ఇదే చాలా రిజర్వాయర్ ఉంది, ఇది మన తాటిపూడి రిజర్వాయర్. ఇది ఇక్కడికి వచ్చాక మాకు తాటిపూడి రిజర్వాయర్ బ్యాక్ కనిపిస్తేనే చాలా కొత్తగా ఉంది, థ్రిల్లింగ్గా కూడా ఉంది. మాకు చాలా బాగుంది. కొత్తగా అయితే ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ ఇంకా డెవలప్ అవుద్ది, జనాలు కూడా చాలా వస్తారని అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇది ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళకి మాత్రం విజయనగరం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాత్రం
అలాగే ఇక్కడికి వచ్చి మీరు కవరేజ్ చేసినందుకు మీడియా వరకు కూడా విఎస్సి టీవీ వరకు కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇలాంటి టీవీ కవరేజ్ కూడా ఇలాంటివి చేయాలి. పనికిమాల వీడియోలు చేస్తున్నారు. అవి కాకుండా ఇలాంటివి చూపిస్తే జనాలు కూడా ఇలాంటి గుడులు డెవలప్ అవుతాయి. మెయిన్ జనాలు రావడం వల్ల. రెండోది ఇక్కడ ఈ పక్కన ఊర్లు కూడా డెవలప్మెంట్ అవుతాయి. పనికిమాల వీడియోలు తీసి పనికిమాల కోసం చెప్పకుండా ఇలాంటివి తీయమని మీ వీడియో ద్వారా తెలియజేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేమైతే విజయనగరం నుంచి వచ్చాము. వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఇంత హైట్ లో టెంపుల్ ఉండడం? చాలా పీస్ఫుల్ గా ఉంది టెంపుల్ అయితే మాత్రం. అట్మాస్ఫియర్ అది చాలా పీస్ఫుల్ నేచర్ ఇస్తుంది. వే మాత్రం చాలా కష్టంగా ఉంది. బట్ కార్స్ అవి కాస్త చూసుకుంటూ డెవలప్ అయితే మాత్రం ఇట్ విల్ బి ద బెస్ట్ ప్లేస్ టు ఫర్ ఆల్ ద టూరిస్ట్. చాలా ఫ్యామిలీతో వచ్చామండి. అందరం ఫ్యామిలీతో వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు? సాలూరు నుంచి వచ్చాము. సాలూరు నుంచి వచ్చారు. ఎలా అనిపిస్తుంది టెంపుల్? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంత ఎత్తున ఈ టెంపుల్ ఇంతలా కట్టడం అనేది నేను కూడా చూడలేదు మొదటిసారి. మొత్తం అందరం ఫ్యామిలీగా వచ్చాము. ఈవెన్ పిక్నిక్ ట్రిప్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. పిక్నిక్ అమ్మ దర్శనం కూడా అయిపోతుందంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు రావడం ఇంకా హ్యాపీగా ఉంది. వైకుంఠ ఏకాదశి కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చుట్టూ అంత కొండలు, మొత్తం అంత అరకు టైప్లో ఉంది. సో ఇంత దూరం రావడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ మా. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది విజయనగరం అండి. విజయనగరంకి దగ్గర అనిపిస్తుంది కదా? విజయనగరం దగ్గర అనిపిస్తుంది. ఎలా అనిపించిందమ్మా? చాలా చాలా సంతృప్తిగా ఉంది. అంటే మనం తిరుమలని చూస్తాము, తిరుమల తర్వాత అంత ఇది అంతకన్నా స్వామి ఎక్కడ ఎంచకూడదు, ఎక్కువే కానీ తక్కువ కాదు. ఆ విగ్రహం అనేది అన్ని చాలా జర్నీ, ఆలయం, వండడం, అంత బాగా అయిపోయింది. ఇది రెండో తిరుపతి అయిపోద్ది ఇక్కడ. ఆ స్వామి కంటే మెలితి బాగా ఎక్కువ. స్వామి దైవాలు అన్ని చాలా చాలా బాగున్నాయి. ఎక్కడ ఉన్న ఏడుకొండలవాడ, వెంకటరమణమూర్తి, ఆపదమొక్కలవాడ, ఒడ్డుకాసులవాడ, అనాది రక్షక, వైకుంఠవాస, ప్రమలాది వరద, తిరుమల వాస, శ్రీ వెంకటేశ శరణు శరణు శరణు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు బ్యాచ్? తగరపాలెం నుంచి. అంటే మామూలుగా దేవుడి దర్శనాలకు వచ్చారా, ట్రిప్ లాగా వచ్చారా? దర్శనానికి మాకు డివోషనల్ ఎక్కువ, డివోషనల్ వైబ్స్ ఎక్కువ. ఎలా అనిపించింది? బాగున్నది. జర్నీ చాలా బాగుంది. బైక్స్ మీద వచ్చాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత హైట్ లో, ఎంత బాగుంది. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? కొత్త నుంచి మేడం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. ఇక్కడ చాలా రోజులు పెట్టి రావాలనుకున్నాం. ఈ రోజు ఏకాదశి కదా, ఇలా వచ్చాము మేము. చాలా బాగుంది ఇక్కడ. మనకి తిరుపతిలో విగ్రహానికి ఒక తేజస్ ఉంటుంది కదా, ఆ తేజస్తో పోల్చితే దానికి కొంచెం ప్యారలల్గా అనిపించింది. ఇక్కడ కూడా చాలా మనం చాలా టెంపుల్కి వెళ్తాం కదా మేడం, ఆ టెంపుల్స్ మీద చాలా బాగుంది. ఇక్కడ కట్టే విధానమైన టెంపుల్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా పూర్తి అయితే ఇంకా బాగుంది అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది టెంపుల్కి రావడం ఈరోజు. అందులో వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. యాక్చువల్గా టెంపుల్కి ఎందుకు వెళ్తారంటే దండం పెట్టుకోవడానికి వెళ్తారు, కానీ దానికంటే ఏంటంటే పీస్ గురించి వెళ్తారు. ఐ కెన్ టెల్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ టు గెట్ పీస్. సౌత్ ఇండియాలో దీనంత ప్లెజెంట్ ప్లేస్ అయితే నేను ఎక్కడ చూడలేదు. తిరుపతిలో కూడా ఇంత ఉండదు. చాలా బాగుంది. చుట్టూ కొండలు, రిజర్వాయర్, ఇక్కడ కొండలు. నా పక్కనే ఇన్ని రోజులు రాలేదని ఇప్పుడు బాధపడుతున్నా. నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నా, as soon as possible people can visit this temple, and this is one of the best temple I guess in South India. And if you want to get peace, you can, I'm truly suggesting this temple. You guys can come here. Thank you ma'am. ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుండి మేడం. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు. ఈ కార్తీక మాసంలో కూడా ఈ రీల్స్ చూసే మేము దీనికి రావడం జరిగింది. చాలా బాగుంది. మాకు తక్కువ దూరంలో 30 కిలోమీటర్ల దూరంలో చాలా ఆనందంగా ఉంది. స్వామిమాల వేసి అందరం రావడం చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతో దూరం వెళ్ళే బదులు ఇక్కడికి చాలా బాగుంది. తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది మాతో. అంటే పక్కనే కొండలు ఇవి కూడా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా ఫ్యామిలీస్ తీసుకుని వస్తే ఇంకా చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంటుంది మేడం. డెవలప్మెంట్ అనేది కంప్లీట్ కాలేదు. అవును మేడం. ఈ చుట్టుపక్కల ఈ కొండలు, ఈ లొకేషన్లు, ఇప్పుడు షూటింగ్లు కనుక ఇలాంటి వీటి కనుక చాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే చూసారా, బాగా చాలా బాగుంది. అలాగే పబ్లిక్ కూడా, ప్రజలు కూడా అందరూ తెలుసుకోవాలి. చాలా బాగుందని, డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ చుట్టుపక్కల. చాలా బాగుందని చాలా ఆనందపడుతున్నాం. శివయ్య దేవల్ల, వెంకటరమణ దేవల్ల ఇక్కడ చాలా పెద్దలకి దర్శనం కలిగింది, భావన అయింది. మాకు ఆనందం. బాగుందండి. ఇక్కడికి నేను సెకండ్ టైం వచ్చాను.
ఫస్ట్ టైం వచ్చినప్పుడు క్రౌడ్ బాగానే ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. కార్తీక మాసం కదా, అందరూ బాగానే వస్తున్నారు. రెండవది ఏంటంటే ఇక్కడ ఇంకొద్ది డెవలప్మెంట్ అయితే ఇంకొద్ది బాగుంటుందని. అంటే ఫెసిలిటీస్ ఏం లేవు, వచ్చిన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడకుండా వర్షం పడినప్పుడు గట్రా స్టేయింగ్కి కొద్ది పెట్టుంటే బాగుంటుంది, అంతే నా అభిప్రాయం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ధ్వజస్తంభం అనేది ఇంకా కంప్లీట్ కాలేదండి. ఎందుకంటే ఆలయం ఇంకా కంప్లీట్గా కాలేదు. కాకపోయినా సరే జనాలు అయితే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఆధ్యాత్మికతో పాటు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చూడచక్కని ప్రదేశం అని కూడా చెప్పాలి. మేము కూడా అద్భుతంగా ఫీల్ అయ్యాము ఈ ప్లేస్ని చూసి. విఎస్టీ న్యూస్ అనేది ఇలాంటి మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకువస్తూ ఉంది. ఇలాంటి మంచి విషయాలతో ఇంకా ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాము. చూస్తూనే ఉండండి విఎస్టీ న్యూస్. కెమెరామెన్ చైతన్యతో మహాలక్ష్మి.